అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో తోటకూర పప్పు ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. కావలసిన పదార్థాలు: తోటకూర ఆకు, కందిపప్పు, ఎండుమిర్చి, టమోటా, ఆనియన్, గార్లిక్, చింతపండు, పసుపు, జీలకర్ర. కుక్కర్ తీసుకొని అందులో శుభ్రం చేసుకున్న కందిపప్పును వేసి టమోటా, ఆనియన్, గార్లిక్, ఎండుమిర్చి, పసుపు, జీలకర్ర, చింతపండు, శుభ్రం చేసి కట్ చేసుకున్న తోటకూర ఆకును కూడా అందులో వేసి సరిపడ వాటర్ను పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టి 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పోయిన తరువాత కుక్కర్ మూత తీసి అందులో వాటర్ను ఇంకొక బౌల్లో ఉంచి ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకో. ఇప్పుడు తాలింపు పెట్టడానికి పోపు దినుసులు, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు, మిరపకాయలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉప్పు మిరపకాయలను వేసుకొని ఆ తరువాత ఎండు మిరపకాయలు కూడా వేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించిన తరువాత పోపు దినుసులను వేసి చిటపట వేగించిన తరువాత కరివేపాకు, ఆ తరువాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసి ద్వారగా వేయించి కొద్దిగా ఇంగువ కూడా వేసి, ఇది ఆప్షనల్, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పప్పు మిశ్రమంలో ఈ తాలింపు వేసి మరి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపుకోవాలి. అంతే, ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే తోట